మనోవ్యాధే మందు. అనగనగా ఒక రాజు. ఆ రాజు అష్టైశ్వర్యాలతో తొలతోగుతూ చీకు చింత లేకుండా చాలా కాలం జీవించాడు. రాజ్యానికి శత్రుభయం లేదు. రాజకార్యాలు చూడటానికి సమర్థులైన మంత్రులున్నారు. ఇంకా రాజుగారికి ఉన్న పనల్లా ఏమిటంటే సుష్టుగా భోంచేయటము, కడుపులో చల్ల కదలకుండా కూర్చుని రకరకాల వినోదాలు అనుభవించటమును. ఇలా ఏళ్ల తరబడి తిని కూర్చుంటే ఎవరికైనా ఒళ్ళు కొవ్వెక్కిపోతుంది. రాజుగారికి అంతే అయ్యింది. పొట్ట బాణలాగా పెరిగింది. ఒళ్ళు లావై బరువెక్కిపోయింది. కూర్చున్నవాడు లేవటం కూడా కష్టమయ్యింది. నడవటానికి అసలే శక్తి లేదు. తన స్థితి తలుచుకుంటే రాజుగారికే భయం పుట్టుకొచ్చింది. శరీరం ఐరావతంలాగా పెరిగిపోయిందాయే. అడుగు తీసి అడుగు పెట్టలేడాయే. సన్నగా ఉన్న వాళ్ళని, గబగబా నడిచేవాళ్లని, చువ్వల్లాగా వంగి లేచేవాళ్లని, సునాయాసంగా పరిగెత్తేవాళ్లని చూసి ఆ రాజు, అయ్యో నేనలా లేకపోతేనే ఈ ఒళ్ళు కరిగితే ఎంత బాగుణ్ణు అనుకునేవాడు. ఏళ్ల తరబడి పెంచిన ఒళ్ళు వద్దనుకుంటే పోతుందా? దానికేదో ఒకటి చెయ్యాలి కదా. తన ఒళ్ళు తగ్గించే ఉపాయం చూడమని మంత్రులను ఆజ్ఞాపించాడు. మంత్రులు మాత్రం ఏం చేయగలరు? వైద్యులను పిలిపించి సలహా అడిగారు. వైద్యులేవో మందులిచ్చారు. రాజుగారు మందైతే తింటాడు గాని పథ్యాలు చెయ్యడు. పథ్యాలు సరిగా ఉండకపోతే మందులు పనిచెయ్యవు. రాజుగారి శరీరం తేలిక చెయ్యటం తమకు సాధ్యం కాదని వైద్యులు చేతులు కడిగేసుకున్నారు. ప్రయత్నాలు వ్యర్థమవుతున్న కొద్దీ రాజుగారికి చిక్కాలన్న ఆదుర్ద జాస్తి అయ్యింది. తనని సన్నగా చువ్వలాగా చేసిన వాడికి అర్ధరాజ్యమైన ఇచ్చేస్తానని ఆయన మంత్రులతో అన్నాడు. మంత్రులు అదే విధంగా చాటింపు వేశారు. అర్ధరాజ్యం కోసం ఆశపడి అడ్డమైన వాళ్లు వచ్చి రాజుగారిని హైరాణ పెడతారేమోనని మంత్రులు ఏం చేశారంటే, రాజుగారి శరీరం తగ్గించిన వాళ్లకి అర్ధరాజ్యం ఇస్తామని, చికిత్స ప్రారంభించి విఫలులైన వాళ్లని ఉరి తీసేస్తామని చాటింపు వేశారు. అంటే ఏమిటన్నమాట? వస్తే అర్ధరాజ్యం, పోతే ప్రాణం. అర్ధరాజ్యం రాకపోతే మానే, చావడానికి ఎవరు సిద్ధపడతారు? అంచేత చాటింపు విని ఎవరు మేము రాజుగారికి చికిత్స చేస్తామని చెప్పి ముందుకు రానేలేదు. ఈ చాటింపు కూడా పారలేదని రాజు విచారిస్తూ ఉండగా యోగానందుడనే గోసాయి వచ్చి ఆయన శరీరం తగ్గిస్తానన్నాడు. అందుకుగాను ఏ ఔషధాలు ఉపయోగించేది మాకు చెప్పాలి, మా ఎదుటే వాటిని తయారు చెయ్యాలి అన్నారు మంత్రులు గోసాయితో. మామూలు మందులన్నీ మీరు వాడే ఉంటారు. అయినా నేను రోగి యొక్క జాతకం చూడనిదే మందివ్వను. అందుకే నా వైద్యానికి తిరుగులేదు. రాజుగారి జాతక చక్రం ఇప్పించండి అన్నాడు గోసాయి. మంత్రులు రాజుగారి జాతకం గోసాయికి ఇచ్చారు. ఆయన దాన్ని చాలాసేపు పరిశీలించి చప్పరించి, రాజుగారికి మందులతో పని లేదు. ఇంకా 30 రోజులకు ఆయన ఆయుర్దాయం ఎలానో తీరిపోతున్నది అన్నాడు. రాజుగారి జాతకం చూసి ఎవ్వరూ ఈ మాట అనలేదు. నువ్వు చెప్పేది వట్టి అబద్ధం అన్నారు మంత్రులు. నేను చెప్పేది అక్షరాల జరిగి తీరుతుంది. నా మాట నమ్మకం లేకపోతే ఈ 30 రోజులు నన్ను నిర్బంధంలో ఉంచండి అన్నాడు గోసాయి. మంత్రులు అతన్ని ఖైదులో ఉంచి అతడి అన్నపానాదులకు తగిన ఏర్పాట్లు చేశారు. రాజుగారికి మాత్రం గోసాయి చెప్పిన జోస్యంలో గురి కుదిరింది. తన జోస్యంలో ఎంత నమ్మకం లేకపోతే ఆ గోసాయి తనకు తానే ఖైదులో ఉంటాడు. ఇంకా 30 రోజులకు చచ్చిపోతానన్న భయం రాజుగారిని బాగా పట్టుకుని మనోవ్యాధి కింద పరిణమించింది. ఒక్కొక్క క్షణమే గడుస్తుంటే తన ప్రాణం కొంచెం కొంచెమే పోతున్నట్టు అనిపించేది. ఆయనకు వినోదాలు చూడాలన్న ఆసక్తి పూర్తిగా పోవటం అటుంచి అన్నహితవు తప్పింది. కంటికి కునుకన్నది రాకుండా పోయింది. ఆ రోజు రాజుగారి మనోవ్యాధి పెరగసాగింది. గోసాయి మాటలు నిజం కావని మంత్రులు ఎంత ధైర్యం చెప్పినా రాజుగారి మనోవ్యాధి తగ్గలేదు. గోసాయి చెప్పిన గడువు పూర్తయ్యే రోజుల్లో ఆయన పూర్తిగా మంచం పట్టాడు. బంధువులతో మంత్రులతో మాట్లాడటం కూడా మానేశాడు. 30 రోజులు ఎలాగో గడిచాయి. రాజుగారు చిక్కి శల్యమయ్యాడే తప్ప చావలేదు. 31వ రోజున ఆయన మనోవ్యాధి తీసేసినట్టుగా పోయింది. ఆయన మంచం మీద నుంచి లేచి గబగబా మంత్రులుండే చోటికి వెళ్లి, ఆ దుర్మార్గుడెక్కడా
అబద్ధం చెప్పినందుకు ఆ గోసాయి వాణ్ణి ఇప్పుడే కొరత వెయ్యండి అన్నాడు. మంత్రులు ఖైదు నుంచి గోసాయిని విడిపించి తెప్పించారు. రాజుగారు బోనులో పులిలాగా అటూ ఇటూ పచార్లు చేస్తూ గోసాయిని చూడగానే మండిపడి అతడి పైకి వెళ్లి, దుర్మార్గుడా, తప్పుడు జోస్యం చెప్పి నన్ను హింసిస్తావా? నీకేమి శిక్ష విధించాలి అని అడిగాడు పట్టరాని ఆగ్రహంతో. గోసాయి చిరునవ్వు నవ్వి, శిక్ష నాకింకా బహుమానం ఇస్తారనుకుంటున్నానే అన్నాడు. నాకు ఆయుర్దాయం లేదని అబద్ధాలు చెప్పినందుకు నీకు బహుమానమా అన్నాడు రాజు నిర్ఘాంతపోయి. రాజా, నేను మీకు చికిత్స చెయ్యవచ్చాను గాని జోస్యం చెప్పడానికి రాలేదు. మీ కొవ్వంతా కరిగిపోయింది, మీ శరీరం చువ్వలాగా అయ్యింది, మీరు తేలికగా నడవగలుగుతున్నారు, కావలిస్తే పరిగెత్తగలరు కూడాను. ఎంత అయ్యాక నేను చేసినది చికిత్స కాదంటారా అన్నాడు గోసాయి. రాజుగారు ఆశ్చర్యపడ్డాడు. వెంటనే ఆయన నిలువుటద్దం దగ్గరికి వెళ్లి తన శరీరం పరిశీలనగా చూసుకుని పరమానందం చెందాడు. పొట్టంతా మాయమయ్యింది, కొవ్వంతా కరిగిపోయింది. ఇప్పుడు తాను అందరిలాగే మామూలుగా ఉన్నాడు. మనోవ్యాధి మందులాగా పనిచేసింది. గోసాయికి అర్ధరాజ్యం ఇచ్చేసేయండి అన్నాడు రాజు తన మంత్రులతో. కాని అతను అదేమీ పుచ్చుకోకుండా తన దారిని తాను వెళ్ళిపోయాడు. కథ సమాప్తం.